ఆ రాత్రి ప్రయాణం చేయడం వల్ల సముద్రం మీద విపరీతమైన తుఫాన్ వచ్చింది. ఆ రాత్రి ఆ తుఫాన్ను ఎదుర్కొని తెల్లవారి గెరాసేనుల దేశానికి వెళ్ళాడు. ఆల్మోస్ట్ వాళ్ళు మసక చీకటి అనుకోవచ్చు దాన్ని. యేసుప్రభు రాత్రి ప్రయాణం ఎందుకు చేసిండో తెలుసా? అక్కడున్న సేన అనేవాడు రాత్రి అంతా వాడు సమాధులలో ఉంటాడు. ఇది ఉంది ఆయన మైండ్ లో. వాని అడ్రస్, వాని బ్రతుకు, నడుస్తున్న విధానము, వాడు ఏమేం చేసుకుంటాడు మొత్తం యేసుప్రభుకు ఉన్నది. కళ్ళల్లో తిరుగుతుంది యేసుప్రభుకు. వీడు సమాధుల్లో వాసం చేస్తాడు. రాళ్లతో వాడి గాయాలు చేసుకుంటాడు. వాడి బాడీ అంతా రక్తం గారుతా ఉన్నది. మనుషులతో సంబంధాలు లేదు. కుటుంబం వెలివేసింది. వాడి కేరా పట్ర సమాధులలో బ్రతుకుతున్నాడు. వాడు చీకటి వ్యక్తి. ఈ వ్యక్తికి సువార్త ఎవరు చెప్తారు? అది యేసుప్రభు యొక్క భారం. అసలు మనం స్నేహం చేస్తే మంచోళ్ళతో చేస్తాం, కొద్దిసేపు మాట్లాడితే మంచోళ్ళతో మాట్లాడతాం, కొద్దిసేపు వెయిట్ చేస్తే మంచోడి కొరకు వెయిట్ చేస్తాం. యేసుప్రభు అంటే ఆయన డిఫరెంట్. దయ్యాలు పడిన వాడి కొరకు వెయిట్ చేసినేంది, సమాధుల్లో ఉండే వాడి కొరకు వెయిట్ చేసినేంది, ప్రయాణం చేసినేంది. అది ఆయన హృదయ భారం. ఈ ఉదయం మీతో నాతో దేవుడు మాట్లాడుతున్న ఒక మాట, నాలాంటి భారం నశించు ఆత్మల పట్ల మీకున్నదా? యేసుప్రభు ఎప్పుడు కూడా మనల్ని తేడాగా చూడడు. ఆయనైతే ఇలా అంటాడు, మనకున్నదా?